హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో రుచికరమైనటువంటి సొరకాయ పప్పు రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రుచికరమైన సొరకాయ పప్పు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఈ కుండ పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోండి. వాటర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు పప్పు పొంగిపోకుండా ఉండడానికి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు మరిగిపోతున్నాయి కదా, ముందుగానే మనం పప్పు వండుకోవడానికి పప్పు నానబెట్టుకుంటాం కదా, ఆ పప్పుని శుభ్రంగా కడిగేసుకోండి. కడిగినటువంటి ఆ పప్పుని ఈ మరిగే నీళ్ళలో వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుని ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు చాలా వరకు ఉడికింది. అంటే మరీ మెత్తగా ఉడకకుండా ఒక 3 వంతుల వరకు ఉడకాలన్నమాట. అలా ఉడికిన పప్పులోకి ముందుగానే కట్ చేసి ఉంచుకున్నటువంటి సొరకాయ ముక్కలను వేసేద్దాం. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసేయాలి. తర్వాత టమాటా ముక్కలను వేసేద్దాం. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసేయాలి. దాంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేద్దాం. మరి కొద్దిగా వాటర్ కూడా వేసేయండి. ఆ తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పును ఉడికించుకుందాం. మూత తీసి చూద్దాం. అబ్బా, గుమగుమలాడిపోతుందండి సొరకాయ పప్పు. ఎంత మంచి వాసన వచ్చేస్తుందంటే అసలు చెప్పలేనమాట. అంత టేస్ట్ అయినటువంటి సొరకాయ పప్పు ఈరోజు మీకు చూపించేది నేను. ఉడుకుతుంటేనే మంచి వాసన వచ్చేస్తుంది. దాంట్లో కొంచెం కారం కూడా వేసేసుకున్నాను. చూసారా, ఈ విధంగా ఉడకాలి. మనం వేసినటువంటి సొరకాయ ముక్కలు, టమాటాలు ఇవన్నీ కూడా ఉడికిపోయినాయి. పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకండి. ఈ విధంగా కొంచెం పలుకుగా ఉండాలి. ఇప్పుడు రుచి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పు గుత్తి తీసుకుని చక్కగా వెనుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పుని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటే తాలింపు చాలా బాగుంటుంది, పప్పు కమ్మగా ఉంటుందన్నమాట. నెయ్యి వేడకంగానే కొంచెం జీలకర్ర, మరికొద్దిగా ఆవాలు వేసేసుకోండి. దాంట్లోకి కొంచెం చిదగొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేద్దాం. దాంట్లోకి ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. తాలింపుని చక్కగా దోరగా వేపుకోవాలి. తాలింపు వేగగానే ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి పప్పుని వేసేద్దాం.
ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసుకోండి. అంతే, ఇంత సులువుగా చేసుకోవచ్చు అనమాట సొరకాయ పప్పు. ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పలేను. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, చపాతీలోకి పుల్కాల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి రెసిపీ? మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.